హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి చారుకేశ కూలీల ఇంటి దగ్గర ఉన్నప్పుడు విహారీ కూడా అక్కడికి వస్తాడు. లక్ష్మి, ఏదైనా సాక్ష్యాలు దొరికాయా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏ సాక్ష్యాలు దొరకలేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అల్లుడు, నీకేదైనా సాక్ష్యం దొరికిందా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. నాకు కూడా ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు దొరకలేదు మావయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. మరి మనకి ఎక్కువ సమయం లేదు కదా విహారీ, రేపు ఉదయం కోర్టులో మనం ఆధారాలు సబ్మిట్ చేయాలి కదా, అప్పుడే మనకు శిక్ష పడదు, లేకపోతే మనకి శిక్ష పడుతుంది అని చారుకేశ అంటూ ఉంటాడు. మావయ్య, తప్పు చేయని వాళ్ళకు ఆ దేవుడు కూడా శిక్ష వేయడు. ఖచ్చితంగా రేపు ఉదయం కల్లా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే మావయ్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పదండి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి, రా వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. మీరు పదండి విహారీ గారు, నేను బాబాయ్తో కలిసి బైక్ మీద వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి, నాతో పాటు కారులో రావటానికి కూడా నీకు ఇష్టం లేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు. త్వరలో మన ఇద్దరం విడాకులు తీసుకోబోతున్నాము, కలిసి తిరగటం ఎందుకు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు విడాకులు తీసుకుంటా అంటే సరిపోదు, నేను విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా లేను. అంతకంటే ఎక్కువ మన ఇద్దరికి విడాకులు ఇవ్వటానికి జడ్జి గారు కూడా సిద్ధంగా లేరు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నేను జడ్జి గారిని ఒప్పిస్తాను, మన ఇద్దరికి ఎలాగైనా సరే విడాకులు వచ్చేలా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. విడాకులు ఎలా తీసుకుంటావో నేను చూస్తాను అని చెప్పి విహారీ అంటాడు. సరే మావయ్య, ఇక నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా వచ్చేయండి అని చెప్పి విహారీ బయలుదేరతాడు. ఎందుకమ్మా విహారీని అంతలా బాధ పెడుతున్నావు అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఏం చేయమంటారు బాబాయ్, యమునమ్మ మాటను తీసివేయలేక యమునమ్మ కోరుకున్న విధంగా విహారీ గారికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. యమున అక్క అడిగిందనే విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు తప్ప విహారీపై నీకు ప్రేమ లేక కాదు కదా అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఆయన నా ప్రాణం బాబాయ్, ఆయనపై నాకు ప్రేమ లేకపోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అంత ప్రేమను మనసులో పెట్టుకొని ఎందుకమ్మా వాడిని అంతలా బాధ పెడుతున్నావు అని చెప్పి చారుకేశ్ అంటాడు. బాధపడ్డా కూడా కొన్ని రోజులు మాత్రమే బాధపడతారు, తరువాత మీ అంతా కలిసి కుటుంబంతో సంతోషంగా ఉంటారు కదా బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. మేమంతా కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పి నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు కదమ్మా. విహారీ చెప్పాడు కదా, తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడదని. నీకు కూడా ఆ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడనే అనుకుంటున్నాను అని చెప్పి చారుకేశ్ అంటాడు. సరే పదండి బాబాయ్, విహారీ గారు వెళ్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి, విహారీ, చారుకేశ ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంటికి వచ్చిన కూలి వాళ్ళు వెళ్ళారో లేదో చూడవే అని చెప్పి తన భార్యకు చెప్తూ ఉంటారు. వెళ్ళిపోయారయ్యా, ఎవరు లేరు అని చెప్పి కూలి భార్య చెప్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండు, వాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మీరు నేను చచ్చిపోయా అన్న మాట మీదే ఉండండి. నేను బ్రతికే ఉన్నానని వాళ్ళకు కొంచెం తెలిసినా కూడా ముందు డబ్బు సంగతి పక్కన పెట్టు, కోర్టులో నాకు శిక్ష పడుతుంది అని చెప్పి కూలీ చెప్తూ ఉంటే, సరేనయ్యా మేము జాగ్రత్తగా ఉంటాము, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి కూలీ భార్య చెప్తూ ఉంటే, సరే అని చెప్పి కూలీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక కంగారు పడుతూ ఉంటుంది. ఇక అంబిక కంగారు పడుతూ విహారీ, లక్ష్మి ఆధారాలు సేకరించడానికి వెళ్ళారు. వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి ఆధారాలు దొరకకూడదు, రేపు కోర్టులో విహారీకి శిక్ష పడాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ, లక్ష్మి, చారుకేశ ఇంటికి వస్తారు. విహారీ, ఏమైంది, ఏమైనా ఆధారాలు దొరికాయా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఎలాంటి ఆధారాలు దొరకలేదు అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. దొరకవని నాకు కూడా తెలుసు విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి ఎలా విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. దేవుడి పైన భారం వేయటం తప్ప చేసేది ఏం లేదత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. నువ్వు దేవుడి పైనే భారం వేయి, రేపు కోర్టులో జడ్జి గారు నీకు శిక్ష వేస్తారు విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో విహారీ గారికి శిక్ష పడకూడదు, ఏదో ఒక ఆధారం సంపాదించాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. సరే అత్తయ్య, ఆలస్యమైంది, బాగా స్ట్రెయిన్ అయినట్టు కూడా అనిపిస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి విహారీ చెప్తాడు. సరే విహారీ అని చెప్పి అంబిక అంటుంది. ఏ లక్ష్మి, ఆధారాలు సంపాదిస్తాను, నా పైన అనుమానం ఉంది అన్నావు కదా, నీ అనుమానం, నీ ఆధారాలు ఏవే అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఇంకా కోర్టుకు వెళ్ళటానికి సమయం ఉంది, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది, చూస్తూ ఉండండి, తప్పు చేసిన వాడికి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ని చూడలేకపోతున్నాను, వెళ్ళవే వెళ్ళు అని చెప్పి అంబిక అంటుంది. ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. యమున, సహస్ర, పద్మాక్షి కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే విహారీ కూడా రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు,
నాన్న నీకు శిక్ష పడుతుందేమో అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. అమ్మ బాధపడకు, నాకు ఎలాంటి శిక్ష పడదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలని చూడలేదు. అలాంటప్పుడు దేవుడు మనకు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తాడమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు యమున ఎవరికి అన్యాయం చేయలేదని మనకి మనం అనుకుంటే సరిపోదు విహారి. మనం లక్ష్మికి అన్యాయం చేస్తున్నాము. లక్ష్మికి అన్యాయం చేస్తున్నందుకు దేవుడు మనకి శిక్ష వేస్తాడేమో అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా అని విహారి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారి, ఆ దేవుడు దయ వల్ల నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా బయలుదేరతాను అని చెప్పి విహారి అంటాడు. మేం కూడా కోర్టుకు వస్తాం విహారి అని చెప్పి పద్మాక్షి అంటుంది. వద్దత్తయ్య, మీరెవరూ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. బావా కనీసం నేనైనా వస్తాను అని సహస్ర అంటుంది. లేదు సహస్ర, కోర్టులో జడ్జి గారు మాట్లాడే మాటలకు మీరంతా బాధపడతారు. మీరు బాధపడుతుంటే నేను చూడలేవను అని చెప్పి విహారి అంటాడు. సరే నాన్న జాగ్రత్త అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా బయలుదేరతాను అని చెప్పి విహారి అంటాడు. లక్ష్మి మావయ్య త్వరగా రండి అని చెప్పి విహారి అంటాడు. విహారి కనీసం నేనైనా వస్తాను అని చెప్పి అంబిక అంటుంది. రెండత్తయ్య వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు. ఇక నలుగురు కలిసి కోర్టుకు బయలుదేరతారు. ఈ లక్ష్మి ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. లక్ష్మి ఆధారాలు సేకరించలేదు కాబట్టి విహారికి ఖచ్చితంగా 7 సంవత్సరాలైనా జైలు శిక్ష పడుతుంది. అప్పుడు ఈ రాజ్యాన్ని నేను సొంతం చేసేసుకుంటాను. విహారి జైలు నుంచి తిరిగి వచ్చే లోపల అన్నీ నా స్వాధీనం చేసుకుంటాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా కోర్టు దగ్గరకు వెళ్ళిపోతారు. జడ్జి గారు కూడా వస్తారు. కేసు నెంబర్ 1, 2, 3 వచ్చి బోన్లో నుంచోండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక విహారి వెళ్ళి బోన్లో నుంచుంటాడు. అలాగే లక్ష్మి కూడా వెళ్ళి బోన్లో నుంచుంటుంది. ఇంతలో ఆపోజిట్ లాయర్ లేచి నుంచొని సాక్ష్యాలు ఆధారాలు తీసుకొస్తామని గడువు కావాలని అడిగారు కదా మిలాట్, గడువు ఇచ్చారు కదా, మరి సాక్ష్యాలు ఆధారాలు సేకరించారా వీళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చెప్పమ్మా లక్ష్మి, సాక్ష్యాలు ఆధారాలు తీసుకొచ్చావా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. జడ్జి గారు కాస్త సమయం ఇవ్వండి, రాత్రి ఎంతగానో ట్రై చేశాము దొరకలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వీళ్ళు ఇలా టైం ఇస్తూ ఉంటే టైంని యూజ్ చేసుకుంటారు. కోర్టు వారి టైంని వేస్ట్ చేస్తున్నారు జడ్జి గారు. వెంటనే ఈ విహారికి శిక్ష వేయండి. విహారీ వల్ల 4 ప్రాణాలు పోయాయి. ఈ విహారీని బయట తిరగనిస్తే చనిపోయిన కూలీ భార్యలు గొడవ చేస్తారు, ధర్నాలు చేస్తారు, గొడవలవుతాయి అని చెప్పి ఆపోజిట్ లాయర్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ జడ్జి గారు కాస్త సమయం ఇవ్వండి, ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే ఈరోజు సాయంత్రం వరకు నీకు గడువు ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఏదో ఒక సాక్ష్యం తీసుకురావాలి, లేదంటే ఖచ్చితంగా ఈరోజు విహారీకి శిక్ష వేసేస్తాను అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి ఈ కాస్త సమయంలో ఎలాంటి ఆధారాన్ని స్వీకరిస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సేకరిస్తాను విహారీ గారు, మీరు నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ లక్ష్మి ఏం చేస్తావు అని చారుకేశ అంటూ ఉంటాడు. నా ప్రయత్నం నేను చేస్తాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి నేను కూడా వస్తాను అని చారుకేశ్ అంటాడు. వద్దు బాబాయ్ నేను ఒక్కదాన్నే వెళ్తాను, మీరు మరోవైపు వెళ్ళి ఏదో ఒక సాక్ష్యం కోసం వెతకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఇప్పుడు మళ్ళీ నేను కూలీల ఇంటి దగ్గరకు వెళ్ళాలి, అక్కడే ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని కూలీల ఇంటి దగ్గరకు వెళ్తుంది. డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయకపోవడంతో అందరూ పనుల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇంటి మనిషి చనిపోయి కనీసం వారం రోజులన్నా అవ్వట్లేదు, అలాంటప్పుడు వీళ్ళు పనుల్లోకి ఎలా వెళ్తారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడా ఎక్కువ సమయం లేదు, విహారీ గారిని ఎలాగైనా నిర్దోషిగా బయటకు తీసుకురావాలి. ప్లీజ్ తప్పు చేయని వాడికి శిక్ష వేయవని నేను నమ్ముతున్నాను. నిజంగా నా నమ్మకం కరెక్ట్ అయితే కనుక విహారీ గారు తప్పు చేయలేదని నిరూపించడానికి ఏదో ఒక సాక్ష్యం దొరికేలా చూడయ్యా అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. ఇక లక్ష్మి కూలీల ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే లక్ష్మి కాలికి రాయి తగులుతుంది. కాలికి దెబ్బ తగిలిందేమోనని కిందికి వంగేసరికి ఒక కీ చైన్ దొరుకుతుంది. కీ చైన్ పైన ఏదో ఫ్యాక్టరీ అడ్రస్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, దేవుడికి దండం పెట్టుకోగానే నాకు ఇది కనిపించింది, దేవుడు నాకు ఏదైనా చూపించాలనుకుంటున్నాడా, అందుకే ఈ సాక్ష్యాన్ని నా కళ్ళకు చూపించాడా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. అసలు ఈ అడ్రస్ దగ్గరకు వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అని లక్ష్మి ఆ అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తుంది. కూలీలందరూ కలిసి తప్ప తాగి బిర్యానీలు తింటూ డాన్స్ చేస్తూ ఉంటారు. అది లక్ష్మి చూస్తుంది. ఈ నలుగురే కదా చనిపోయారు అని విహారీ గారిపై కేసు కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ నలుగురు బ్రతికే ఉన్నారు, వీళ్ళు బ్రతికున్నట్టు నేను వీడియో తీసి జడ్జి గారికి సబ్మిట్ చేస్తే విహారీ గారు
తప్పు చేయలేదని తేలుతుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని వీడియో తీస్తూ ఉంటుంది. లక్ష్మి వీడియో తీస్తూ ఉంటే లక్ష్మికి సుభాష్ కనిపిస్తాడు. సుభాష్ ఇక్కడ ఉన్నాడేంటి అంటే విహారీ గారిపై ఇంత కుట్ర పన్నింది ఈ సుభాషే అనమాట. ఈ సుభాష్ అంబికమ్మ మనిషి కాబట్టి అంబికమ్మ సుభాష్ ఇద్దరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారనమాట. ఇన్ని రోజులు ఎన్నోసార్లు అంబికమ్మ ఎన్ని తప్పులు చేసినా కూడా విహారీ గారి దాకా వెళ్లకుండా అంబికమ్మ మారతారని చిన్నగా వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. కానీ అంబికమ్మ ఈరోజు విహారీ గారి ప్రాణాలతోనే చెలగాటమాడుతుంది. అలాంటి అంబికమ్మను వదలకూడదు. ఈరోజు ఎలాగైనా సరే ఈ వీడియో తీసుకెళ్లి విహారీ గారికి చూపిస్తాను, జడ్జి గారికి చూపిస్తాను, విహారీ గారికి శిక్ష పడకుండా చేస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ వీడియో తీస్తూ ఉంటే సుభాష్ లక్ష్మిని చూసి, రేయ్ ఆ అమ్మాయి మనల్ని వీడియో తీస్తుందిరా, పట్టుకోండి అని చెప్పి సుభాష్ అంటాడు. సుభాష్ మాట వినగానే లక్ష్మి పరిగెత్తుతూ ఉంటుంది. ఇక లక్ష్మి వెనక రౌడీలు పరిగెడుతూ ఉంటారు. ఇక లక్ష్మి పరిగెడుతూ ఉంటే రౌడీలు కూడా లక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటారు. లక్ష్మి రౌడీల నుంచి తప్పించుకొని ఒక దగ్గర కూర్చుంటుంది. సుభాష్ వచ్చి ఎక్కడ్రా అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తప్పించుకొని పారిపోయిందన్న అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. చచ్చు దద్దమ్మల్లారా, ఇప్పుడు మనం జైల్లో కూర్చోవలసి ఉంటుంది, అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి అని సుభాష్ అక్కడ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు సుభాష్కి లక్ష్మి కనిపిస్తుంది. వెంటనే సుభాష్ పెద్ద కర్ర తీసుకొని లక్ష్మి తలపై ఒక్కటిస్తాడు. దాంతో లక్ష్మి తలకు దెబ్బ తగిలి లక్ష్మి తల నుంచి రక్తం వస్తూ లక్ష్మి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఉసే లక్ష్మి, మమ్మల్ని వీడియో తీసి మమ్మల్ని జైల్లో కూర్చోబెడదామనుకున్నావా? విహారీని నిర్దోషిగా బయటికి తీసుకొద్దామనుకున్నావా? ఇక నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవే, రేయ్ దాన్ని తీసుకొచ్చి ఆ డెన్నులో పడేయండి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక రౌడీలు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని చూసి అన్నా ఇది చచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. చచ్చిందా అని సుభాష్ అంటే అవునన్నా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఒక దెబ్బకి చావటం ఏంట్రా, చచ్చిందాన్ని తీసుకెళ్తే దీని చావు మన మెడకి చుట్టుకుంటుంది, దీన్ని ఇక్కడే వదిలేసి రెండ్రా పోదాం అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక మరోవైపు సాయంత్రం అవుతుంది. విహారీ లక్ష్మి ఎప్పుడనగానో వెళ్ళింది, ఇంకా రాలేదు, కోర్టుకు కూడా టైం అవుతుంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. దేవుడు మన రాతను ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది మావయ్య, పదండి లోపలికి వెళ్దాం, జడ్జి గారు వచ్చారు అని చెప్పి విహారీ అంటాడు. ఇక అందరూ కూడా కోర్టులోకి వెళ్తారు. విహారీ వెళ్ళి బోన్లో నుంచుంటాడు. సాక్ష్యం ఆధారం తీసుకొస్తా అన్నారు కదా, తీసుకొచ్చారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటాడు. జడ్జి గారు ఇంకొంచెం సమయం ఇవ్వండి, లక్ష్మి ఇంకా రాలేదు అని చెప్పి చారుకేశ్ అంటాడు. జడ్జి గారు వీళ్ళు మనం సమయం ఇస్తుంటే కోర్టు వారి సమయాన్ని వృధా చేయాలని చూస్తున్నారు, వీళ్ళకి అసలు ఇక సమయం ఇవ్వద్దు అని చెప్పి ఆపోజిట్ లాయర్ చెప్తూ ఉంటాడు. మిస్టర్ విహారీ నువ్వు తప్పు చేయలేదు అనటానికి ఎలాంటి సాక్ష్యం లేదు కదా అని జడ్జి గారు అంటారు. లేదు జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. మిస్టర్ విహారీ నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం ఆధారం లేకపోవడంతో నలుగురు కార్మికులు చనిపోవడానికి నువ్వే కారణమని కోర్టు వారు నమ్ముతూ నీకు ఐపీసీ సెక్షన్ 203 ప్రకారం 7 సంవత్సరాలు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే జడ్జి గారు ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. జడ్జి గారు కూడా లేచి నుంచొని ఏమైందమ్మా నీ తలకేంటి ఆ రక్తం అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవన్నీ తర్వాత చెప్తాను, విహారీ గారు ఏ తప్పు చేయలేదనటానికి సాక్ష్యం ఇదిగోండి, ఆ నలుగురు కార్మికులు బ్రతికి ఉన్నారు అని లక్ష్మి తన ఫోన్లో తీసిన వీడియోని చూపిస్తూ ఉంటుంది. జడ్జి గారు అది చూసి షాక్ అవుతారు. చెప్పాను కదా జడ్జి గారు, విహారీ గారు ఎలాంటి తప్పు చేయలేదు, కార్మికులు బ్రతికే ఉన్నారు, వెనుక ఇదంతా ఆడిస్తున్న నాటకం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇది నాటకం ఆడిస్తుంది ఎవరో తెలుసా లక్ష్మి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. తెలుసు సుభాష్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సుభాష్ ఎవరు అని జడ్జి గారు అడుగుతూ ఉంటే సుభాష్ గురించి లక్ష్మి అన్ని విషయాలు జడ్జి గారికి చెప్తారు. సరే లక్ష్మి నువ్వు తీసుకొచ్చిన ఆధారంతో విహారీ ఏ తప్పు చేయలేదని విహారీ నిర్దోషిగా రిలీజ్ చేయడమైంది. అలాగే పోలీసు వాళ్ళు సుభాష్ ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొని సుభాష్ వెనక ఇంకెవరున్నారో తెలుసుకొని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వటం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఏంటి రక్తం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.